హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు ఏమంటే చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. అక్క ఎందుకు అక్క వీడియోలు పెట్టడం లేదు అనేసి అడుగుతా అన్నారు. నేనైతే వీడియోలు అయితే పెట్టాలనుకుంటున్నాను, కాకపోతే చాలా వీడియోలు ఉన్నాయి కానీ పెట్టడానికి అయితే టైం లేకుండా పోయింది. ఇంకా ఈరోజు ఉల్లికాయ వీడియో అయితే పెడదామనేసి ఇంకా దీనైతే ఎడిట్ చేసేదానికి తీసుకున్నాను. చూడండి, ఉల్లికాయలు అయితే దిగుబడి తక్కువ, ఖర్చు ఎక్కువ అనమాట. అంటే ఎరువులు మందులు ఏమీ వేసుకొని అవసరం లేదు, కాకపోతే ట్రాక్టర్ బాడుగా, అలానే దీన్ని తీసేదానికైతే కూలీలు ఎక్కువ అవసరం అవుతుంది అనమాట. అందుకనేసి ఎక్కువ కూలీలు పెట్టుకొని ఇంకా దీని ఖర్చు కూడా దీంట్లో రాదు. అంటే ఆవులకి కసువు మాత్రం మిగులుతుందండి. కసువు అంటే గడ్డి ఉల్లికాయలు వచ్చేదంట, అది మాత్రమే మిగులుతుంది. ఇంకా ఉలువలు అయితే దిగుబడి అయితే తక్కువ వచ్చింది ఈసారి, చాలా అంటే చాలా తగ్గిపోయింది. రేట్లు కూడా అలానే ఉంది, రేట్లు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంకా దీంట్లో బెనిఫిట్స్ అయితే మనము తింటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. అంటే దీంట్లో ఎరువులు మందులు ఏమి వేసుకోము కదా, రకరకాలుగా అయితే వాడుకుంటాం మేమైతే. మా విలేజ్ సైడ్ అయితే ఉలువలు తెరల అంటాము, అలానే ఉలువలు ఉడుకు పెడతారు, ఉలువలు మొలకలు కడతారు, ఇంకా అదేవిధంగా బొబ్బట్లు చేస్తారు. అంటే చాలా వరకు కూడా ఉలువ పప్పు చేసి ఇంకా దాన్ని అయితే వాడుకుంటారు. ఉలువ పప్పు అయితే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాకపోతే కష్టం ఎక్కువ, దీంట్లో అయితే లాభం తక్కువ అనమాట. మన ఇంటి వరకు అయితే మనం చేసుకోవచ్చు, అమ్మేదానికైతే ఏమి ట్రాక్టర్ బాడీ కూడా రాదు, అంత తక్కువ వస్తుంది అనమాట. ఇంకా మార్నింగే వచ్చి ఇలా తీసేయాలి. మార్నింగ్ అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. మేము మా ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డాము, కాకపోతే దీంట్లో వచ్చిండే ఖర్చు అన్నీ లెక్క పెడితే ఏం రాలేదు. ఆవులకు పొట్టు అయితే మిగిలింది. అందుకనేసి ఇంకా నేనేమనుకున్నానంటే మొత్తం అంతా పప్పు చేసేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇచ్చేద్దాం అనుకున్నా. అంటే ఊరికే అయితే కాదు, డబ్బులకే ఇద్దాం అనుకున్నా. కాకపోతే ఇంకా ఓపిక తక్కువైపోయింది, నాకు ఓపిక లేకుండా పోయింది. కానీ వేయించడం చాలా కష్టమైపోయింది మాకైతే. నేను కొంచెం అయితే వేయించి నేను పప్పు చేసుకున్నాను. వేయించడంలో కూడా చాలా టెక్నిక్ ఉందండి. దీంట్లో వేయించడంలో కానీ ఫెయిల్ అయితే పప్పు కూడా రాదు. ఇంకా ప్రకృతి చూడండి ఎంత బాగుంది, మంచు, చలి, అలానే చలిలో వచ్చి ఇలా చాలా రోజుల వీడియో ఇది. ఇంకా ఉలువలు అయితే నేను ఇప్పుడే దుద్దడము అంటే పప్పు చేయడము అలా చేసినాను కాబట్టి దాంతోపాటు ఇది కూడా పెడుతున్నాను. ఇంకా ఇలా చూసినట్లయితే మొత్తం తట్టలే ఉన్నాయి, కాయల్లో ఎక్కువ అంటే లేదు, యాడో ఒకటి మాత్రమే ఉంది. అందుకని సరేలే మొత్తం తీసేసి ఇంకా ఇలా అయితే రెడీ చేస్తున్నాము. కాకపోతే 1 ఇయర్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది సాంబార్లోకంతా. అలానే ఉప్పు నీళ్ళు అంటాము, చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకరోజు అయితే నేను కూడా ఉలువలు ఉప్పు నీళ్ళు చేయాలనుకుంటాను. కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది. కుక్కర్లో పెట్టి విజిల్ పెడితే నాకెందుకో నచ్చదు కాదు, టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది. ఈ టేస్ట్ వేరే, ఆ టేస్ట్ వేరే. ఇంకా తీసిందంతా అయిపోయింది, ఉల్లికాయ పీకిందంతా అయిపోయిన తర్వాత ఇలా మోపులు కట్టేసి ఇంకా అన్నీ తీసుకొని పోయి బండ మీదకి వేసేసేయాలి. వేసిన తర్వాత చాలా రోజులు అయితే ఎండాలన్నమాట. చాలా రోజులు అంటే ఇప్పుడు మిషన్ వచ్చింది, మిషన్లో వేయడం కూడా తక్కలు అలానే వచ్చేసింది కాయలు. ఉలువ పొట్టెత్తినప్పుడు చూసినాను, అది కూడా అంత బాగా ఏమేయదు. ట్రాక్టర్లో అయితే తొక్కిస్తారు కొంతమంది మిషన్లో వేస్తారు. ఇంకా చాలా తక్కువ ఉండే వాళ్ళు అయితే కట్టి తీసుకొని కొట్టుకుంటారనమాట. ఇంకా దానికి దీనికి సరిపడా లేనప్పుడు ఇంకా అలా కూడా కొట్టేస్తారు. మేమైతే చిన్నప్పుడు కాళ్ళు తొక్కేసి ఇంకా ఇలా చేయడం అంతా కష్టం అయితే, తినడం మాత్రం చాలా టేస్టీగా ఉంటుందని చెప్పినాను కదా. ఆ టేస్ట్ మీకు అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే నా వల్ల అయ్యేట్టు లేదండి. ఎందుకంటే మా ఇంటికి నేను వేయించే లోపలే నాకైతే దిమ్మ తిరిగిపోయిందనమాట. అంటే కలిపే దాంట్లో చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకనేసి సరేలే వద్దు అనేసి ఇంకా ఈసారి అయితే నేను వెనక్కి తగ్గినాను. మీకు ఎవరికైనా కావాలంటే ఉలువలు అయితే తీసుకొని మీరే పప్పు చేసుకోండి, బాగుంటుంది. మిషన్లో కూడా వేస్తారంట, మిషన్లో వేయడము అవన్నీ నాకైతే నేను ఇంతవరకు అయితే వేసుకోలేదు. కాకపోతే మీరు కానీ ఒక 10 కేజీలు అట్లా తీసేసి మిషన్లో అయితే వేయించి వేసుకున్నట్లయితే చాలా రోజులైతే ఉంటుంది. అలానే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలు పప్పుకి దానికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. మామూలు పప్పు అయితే ఎరువులు మందులు అవన్నీ వాడతారు కదా, దీనికైతే ఏమీ వాడరు. అది వాడితే కూడా ఇది సరిగా అవ్వదంట, పంట అవ్వదన్నమాట. ఉలువ చేనికి ఎరువేస్తారా అంటారు, అంటే ఎవరన్నా ఒక అలా వేసుకుంటే. ఇదైతే చూడండి ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, కలుపుతూనే ఉండాలి. ఇలా కలపకుండా ఆపేసినామనుకోండి, అప్పుడప్పుడు కలిపినామనుకోండి కింద మాడిపోతుంది, ఎర్రగా అయితే రాదు, పప్పు కూడా అంత బాగా రాదు, పొడి పొడి అయిపోతుంది. ఇంకా ఇలా తిప్పుతూనే ఉండాలి, తిప్పడం ఆపేసినామంటే మాత్రం మాడిపోతుంది. ఇది చాలా టెక్నిక్గా వాడుకోవాలి. మందపాటి దాంట్లో వేయిస్తే మాత్రం ఇంకా సూపర్గా వస్తాయి. కాకపోతే మా ఇంట్లో పెనం ఉంది కదా, దాంట్లో అయితే నేను కట్టెల పొయ్యి మీద ఇలా అయితే ఓపిక్గా ఏం చేస్తా ఉన్నాను.
కానీ ఇంకా చెట్టు ఉంటుంది కదా మట్టి కుండ, దాంట్లో కూడా వేస్తే ఇంకా బాగా వస్తుంది. కొన్ని అయితే తెచ్చుకోవాలి, నేనైతే ఇంకా తెచ్చుకోలేదు. అవన్నీ తెచ్చుకొని ఇంకా బాగా అయితే ఇలా చూడండి ఎర్రగా వేయించేసారు అనమాట. వేయించేసి ఇంకా జాగ్రత్తగా ఇలా వేయించేసి క్లీన్గా అంతా ఏరేసి, దీన్ని ఏరడం చాలా పెద్ద పని అయిపోయింది నాకైతే. వేయించడం ఒక పని అయితే, దీంట్లో నుంచి మట్టి అవన్నీ తీయడం అదొక పని అయిపోయింది. దాని అంతా క్లీన్ చేసి పప్పు అయితే ఒక రోజులో అయితే నేను దుద్దు అయితే పెట్టేసినాను. మిషన్కి ఏం పోలేదు, ఇంట్లోనే చేసుకున్నాను పప్పు. మామూలుగా అయితే పోయినసారి నేను చేయలేదు, అంతకుముందు సారి చేసుకున్నాను. కొన్ని రోజులైతే వచ్చింది. ఇంకా అలానే చాట్లు అలికేదానికి అంటే వటపత్ర కాయలు ఉంటాయి కదా, దాంట్లో అయితే అలుకుతాం మేము. కాకపోతే ఈసారి దొరకలేదనేసి గొర్రెపేడ ఆవు గంజరంతో అలికేస్తూ ఉన్నాను. ఇంకా దాంట్లో అలికేసి చాట్లు అలికే వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు ఇన్ని రోజులు మా ఇంటికి. ఈ మధ్య అయితే రావడం లేదు. అందుకనేసి ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసి పప్పు అయితే వేసేసుకుంటా ఉన్నాను. ఈ పప్పు ఇలా చేసేసుకున్న తర్వాత అంటే గూళ్ళు అవేం కట్టకుండా అప్పుడప్పుడు ఎండకు పెట్టుకోవాలి. ఇది ఎండకు పెడితే ఎంత ఎండకు పెట్టినా కానీ ఏం కాదు, బాగానే ఉంటుంది. ఓపికగా చూడండి, చాలా జాగ్రత్తగా పప్పు ఇలా దుద్దేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దుద్దుకోవాలి. పొడి అయిపోతుంది, లేకపోతే ఉలులే వచ్చేస్తాయి, ఉలులు కిందికి వచ్చేస్తాయి అన్నమాట. అందుకనేసి ఇది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవన్నీ చేయడం అయితే నాకు వచ్చు, నేనే చేసుకుంటాను. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎంత కష్టం పడతామో అంత టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. అందుకనేసి నేనైతే ఈసారి అయితే పప్పు చేసి పెట్టుకుంటాను. కొంచెం అయితే చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాంలే అన్నట్టు. ఇంకోటి ఉలువులకైతే పురుగులు తొందరగా పట్టేస్తాయి. మేము తీసి ఇంకా 3 months కూడా కాలేదు, అప్పుడే అంతే పురుగులు కాదు బెండ్లాగా ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు తీసి ఎండలో పెట్టాలి ఉలువులు కానీ పప్పు కానీ. అవి చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడు తీసి పెట్టకపోతే మాత్రం కొన్ని రోజులకి, ఒక వారం రోజుల్లోనే దుమ్ము లేపేస్తాయి అన్నమాట. ఇలా ఉలువు పప్పు ఇవన్నీ చేసుకొని ఇంకా ఉప్పు నీళ్ళు అంటాం కదా, అది మట్టి గుండలో ఉడకపెట్టి అది కూడా నేను వీడియో అయితే పెట్టినాను. పాత వీడియోలో చూసినట్లయితే తెలుస్తుంది. దాంట్లో కూడా పెట్టినాను, నేను చాలా రోజుల క్రితం అయితే పెట్టినాను. ఇంకా ఇలా అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది మాకు. ఇంకా దీన్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత చూడండి కొన్ని ఉలువులు అయితే వచ్చేసినాయి. అందుకనేసి మళ్ళీ నేను కొంచెం రుద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి ఇంకా నేను ఫిక్స్ అయినాను. ఇంకా ఉలువు పప్పు అన్నీ చేసిందంతే అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఉలువు పప్పు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసింది. మాకైతే చాలా ఇష్టము. పచ్చిమిరపకాయలు వేసి టమాటోలు వేసి ఉలువు పప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఉలువులు చూడండి ఇలా వేయించి పెట్టుకున్నాం కదా, ఇది ఇంత గిన్నెలో అయితే. అలానే ఉలువు పప్పు ఎంతమందికి తెలుసు ఏమనేసి కామెంట్ చేసండి. చాలామంది అయితే అక్క మాకు ఉలువు పప్పు అంటే ఏమో తెలియదు, మాకు అది ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అనేసి అంటా ఉన్నారు. అందుకనేసి ఈసారి అయితే కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా అందరికీ ఉలువు పప్పు అయితే ఇవ్వాలనేసి అయితే నేను అనుకుంటా ఉన్నా. అంటే చెప్పినాను కదా, ఫ్రీగా అయితే కాదు, డబ్బులకే కేజీ ఇంత అనేసి ఫిక్స్ చేయాలి. ఓకే.